బీసీలందరూ గల్లా ఎగరేసుకొని మా బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇలా ప్రధానమంత్రి అని చెప్పి గర్వంగా ఘనంగా చెప్పుకునేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి అందించింది. కానీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేసే సమయంలో కూడా హేళన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి చేస్తారని చెప్పి సోషల్ మీడియా ద్వారా అనేక వ్యంగ్యాస్త్రాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఒక బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేస్తే ఓర్వలేదు కాంగ్రెస్ పార్టీ. వ్యంగ్యాస్త్రాలు సంధించింది కాంగ్రెస్ పార్టీ. ఒక బీసీని ప్రధానమంత్రి చేస్తారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కసి, కోపం. బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీ కోపం మొదటి నుంచి వ్యతిరేకత ఒకటే గాంధీ కుటుంబమే. ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మీరు సామాజిక న్యాయ పేరు పెడుతున్నారు. ఇలా దేశం పక్క పెట్టు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇంతవరకు ఈ 50 సంవత్సరాల కాల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని వెళ్ళింది. ఒక్క బీసీని అన్న మీరు ముఖ్యమంత్రి చేసినరా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం మొన్న ఏర్పడ్డది. ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్క బీసీని అన్న మీరు ముఖ్యమంత్రి చేసినరా? చెప్పాలి. నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి వచ్చి ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీని గెలిపించండి, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి స్పష్టంగా, ధైర్యంగా, నిస్సంకోచంగా, నిజాయితీ, నిబద్ధతతో ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. మరి ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల్లో మీరు బీసీ ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో? సరే, మీరు మొన్న సర్వే చేశారు. మీ సర్వేలో ఏమైంది? 42% బీసీలు ఉన్నారని చెప్పి మీ సర్వేనే, మీ అధికార సర్వేనే బయటపెట్టారు మీరు. మరి 42% తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉంటే మరి మీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు? ఏది మీ సామాజిక న్యాయం? ఏది మీ సామాజిక న్యాయం? ఎవరికి ఇచ్చారు? మొదటిదాకా మా జిల్లాకు సంబంధించిన పొన్న ప్రభాకరానికి ఇచ్చారు, వరంగల్ జిల్లాకు సంబంధించి కొండ సురేఖకి ఇచ్చారు, మొన్న శ్రీహర్ అన్నకి ఇచ్చారు, శ్రీహర్ ముదిరాజు గారికి ఇచ్చారు. మొన్న పొన్న ప్రభాకరానికి ఇస్తే ఏం చేసిండు? ఆయన న్యాయం చేసిండు. ఇప్పుడు మీరు ఒక బీసీ నాయకునికి ఇస్తే ఆ బీసీ నాయకుడు అసెంబ్లీలో కానీ బయట కానీ బీసీ యొక్క వాణి, బీసీ గొంతుగా మారిన విషయం వాస్తవం. నేను అన్నీ ఒప్పుకుంటా, వాస్తవాలు ఒప్పుకున్నాను. ఆయన ఏ పార్టీ కానీ, ఏ మంత్రి కానీ, పొన్న ప్రభాకర్ గారు ఇంట కానీ బయట కానీ, అంతర్గత పార్టీలో కానీ, అసెంబ్లీలో కానీ, అసెంబ్లీ బయట కానీ బీసీ గొంతుగా వినిపించాడు. మరి అట్లనే ఇంకా కొంతమంది అటువంటి బీసీ నాయకులకు ఇస్తే ఇలా బీసీ సమస్యల మీద, బీసీ సమాజం ప్రేమతోని వాళ్ళ కోసం కొట్లాడే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు ఇవ్వాలి? మరి బీసీలు ఎంతమందికి ఇచ్చారు? 3కి ఇచ్చారు మీరు. 42% జనాభా ఉంది, బీసీ జనాభా ఉందని చెప్పింది మీరే. మృదంగా 2కే ఇచ్చి ఇలా మీరు ఒక్కరికే, ఇంకొకరికి ఇచ్చి 3 ఇస్తే మీరు ఏం న్యాయం చేస్తున్నారు? ఆ సురేఖకు కూడా మళ్ళీ మహిళా కోటలు ఇచ్చారు. ఒకటి బీసీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. 2500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. దాని మీద సభ పెట్టుకోండి, సభల ద్వారా స్పష్టం చేయండి. అలా దానిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ ఉంటారు కదా.